రేటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోర్ట్లలో దారుణం జరిగింది. 5 ఏళ్ల పసిపాప హితక్షిను విజయ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పసిపాప గొంతు కోసి హత్య చేసి బాత్రూంలో పడేశారు. ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని విజయ్ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో కలకలం రేగింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న హితిక్ష కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప కోసం గాలించగా అదే కాలనీలోని గోడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలిక విజయ్ ఇంట్లోనే మృతదేహంగా కనిపించడంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విజయ్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఝాన్సీ, జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల పసిపాప హితిక్షను విజయ్ అనే వ్యక్తి దారుణ హత్య చేసి ఆ బాత్రూమ్ లో పడేసినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. పసిపాప గొంతు కోసి హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసి ఆ డెడ్ బాడీని బాత్రూమ్ లో పడేయడం జరిగిందంటూ అక్కడ వాళ్ళు స్థానికులు వాళ్ళ మీద కోపంతో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీకి చెందిన విజయ్ అనే వ్యక్తి ఇంటి బాత్రూమ్ లో రక్తం మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో కలకలం రేగింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న హితిక్ష కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలోనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప కోసం గాలించగా అదే కాలనీలో కోడుపల్లి విజయ్ ఇంటి బాత్రూమ్ లో చిన్నారి రక్తం మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది. బాలిక విజయ్ ఇంట్లోనే మృతదేహంగా కనిపించడంతో అతడిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే విజయ్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే విచారణ చేపట్టారు. ఝాన్సీ, సరే, మరి దీనిపై గతంలో అంటే ఈ విధమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో గతంలో ఏమైనా వచ్చాయంటారా? అంటే గతంలో కూడా చిన్నారులపైన అఘాయిత్యాలు చేస్తూ చిన్నారు వయసు కూడా నిమిత్తం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ అత్యాచారాలతో పాటు ఈ కోణంలోనే ఈ హత్య కూడా జరిగి ఉంటుందని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు యువకులు చాలా మంది. అదే విధంగా ఈ రోజు ఈ విజయ్ అనే కూడా ఈయన కూడా ఈ హత్యకు పాల్పడి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరి అది చిన్నారిపై అంటే హత్యకు ముందు అత్యాచారం జరిగింది అని ఆరోపణ అయితే ఉంది. మరి ఈ ఆరోపణ పోలీసులు చేస్తున్నారు. మరి వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయంటారా? ప్రస్తుతం అయితే ఆ కోణంలోనే కేసు నమోదు చేశారు. ఆ బాత్రూమ్ లో నమూనాలను కూడా సేకరిస్తున్నారు. ఆ నమూనాలను సేకరించి అమ్మాయిపై అత్యాచారం జరిగిందా లేదా, అమ్మాయిని ఏ ఉద్దేశంతో హత్య చేశాడని చెప్పి విజయ్ కూడా అదుపులో తీసుకున్నట్టు సమాచారం ఉంటుంది. ఝాన్సీ. ఓకే బాస్, థ్యాంక్ యూ.